ఆపరేషన్ శివ 2025 ఓకే. బేసిక్‌గా మనకి అమర్నాథ్ యాత్ర ఎవ్రీ ఇయర్ జరుగుతది గదా! ఈ అమర్నాథ్ యాత్రలో భాగంగా పాల్గొనేటువంటి పిలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి థ్రెటన్ రావడం జరిగింది. పాకిస్తాన్ ఎవరైతే టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటాయో వాళ్ళు మేము అమర్నాథ్ యాత్రికులకి ఏదో ఒక హాని చేకూరుస్తామని చెప్పేసి బయటకొచ్చి చెప్పడం జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఆపరేషన్ శివ 2025 అనేది తీసుకురావడం జరిగింది. అంటే అమర్నాథ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారిని సురక్షితంగా అమర్నాథ్ యొక్క లింగం ఏదైతే ఉంటుందో అమర్నాథ్ లింగాన్ని దర్శించుకొని తిరిగి సేఫ్గా ఇంటి వరకు చేర్చడమే ఈ ఆపరేషన్ శివ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిస్టులు ఎవరైతే ఉంటారో వారిపైన సేఫ్ అండ్ సెక్యూర్డ్గా తీసుకురావడం కోసం అని చెప్పేసి ఈ ఆపరేషన్ శివ 2025ని చేయడం జరిగింది. ఓకే, చూద్దాం. సో సేఫ్ అండ్ స్మూత్ పిలిగ్రిమ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, హైటెండ్ థ్రెట్స్ ఫ్రమ్ ది పాకిస్తాన్ బ్యాక్డ్ గ్రూప్. సో దీంట్లో భాగంగా రోడ్ రిపేర్స్, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ బై ఆర్మీ ఇంజనీర్స్, అదేవిధంగా ఎమర్జెన్సీ ఫుడ్ ఫర్ 25,000 పిలిగ్రిమ్స్కి, అంటే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి 25,000 వరకు ఈ ఫుడ్ అవైలబుల్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా టెంట్ సిటీస్, బుల్డోజర్స్ వీటన్నిటిని కూడా, అంటే ఒకవేళ ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇస్ హ్యాపెన్ ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఆపరేషన్ శివ 2025 తీసుకురావడం జరిగింది. ఓకే, రిఫ్లెక్ట్స్ ఆర్మీస్ కమిట్మెంట్ టు సెక్యూర్ పిలిగ్రిమేజ్. అదేవిధంగా ప్రాక్సీ టెర్రర్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం అని చెప్పేసి ఒక రకంగా ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా క్విక్ రియాక్షన్ టీమ్స్ని కూడా దీంట్లో భాగంగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో సింపుల్గా ఆపరేషన్ శివ దేనికి సంబంధించిందంటే ఎవరైతే అమర్నాథ్ భక్తులు ఉంటారో, అమర్నాథ్ యాత్ర భక్తులు ఎవరైతే ఉంటారో వారిని సేఫ్గా, సెక్యూర్డ్గా వారి యొక్క దర్శనాన్ని చేయించి తిరిగి ఇంటి వద్దకు పంపించడమే ఈ ఆపరేషన్ శివ యొక్క మెయిన్ ఇంటెన్షన్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.